పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. సిఎస్ఎస్ఏ జ్ఞానవాణి ప్రేక్షకులకు శుభోదయము. పునీత అన్నమ్మ గారి నవదిన ప్రార్థనలు 6వ దినము ధ్యానము. పునీత అన్నమ్మ గారు మరణము పొందిన వెనుక వారి దివ్య ఆత్మను సన్మనస్కులు బహు ఆడంబరముగా పితాపుత్రుల స్థలమునకు తీసుకొని పోయిరి. సువిశేషమందు వ్రాయబడినట్లు దరిద్రులను మహాపుణ్యాత్ముడైన లాజరను వారు మృతి పొందిన వెనుక వారి ఆత్మను సన్మనస్కులు అబ్రహాము గారి ఒడిలోనికి తీసుకొని పోయిన దానికంటే బహు ఆడంబరముతో సన్మనస్కులు ఇప్పుడు చెప్పబడిన పునీతురాలి ఆత్మను పితాపుత్రుల స్థలమునకు తీసుకొని పోయిరి. పునీత అన్నమ్మ గారు అక్కడ చేరగానే ఆమె ఎవరనియు ఆమె గర్భమందుండిన బిడ్డ ఎవరనియు మనుషులకు రక్షణ కాలము సమీపించినదనియు ఈ స్థలమందుండిన పితాపుత్రులకు తెలిసినందున ఆ పితాపుత్రుడు చెప్పగూడని సంతోషము చెంది పునీత అన్నమ్మ గారికి మేలరిగిన స్తోత్రములు చెప్పిరి. ఈ వర్తమానము వినడి వారలారా, మృతి పొందిన వెనుక మీ ఆత్మలను తీసుకొని పోవు వారెవరు సన్మనస్కుల పిచాచులాయని యోచింపవలెను. మీరు అమ్మివేసిన వస్తువును వెలకు కొనినవాడు మీరు మృతి పొందు వరకు మీ చేతులలో నుంచుటకు సమ్మతించినను మీరు మరణించిన తోడనే వాడు తీసుకొని పోవును. మీరు చేసిన ఘనపాపము వలన పిశాచికి అమ్మివేసిన మీ ఆత్మలు మీరు చచ్చే వరకు మీ శరీరములో ఉండినను మీరు చచ్చిన తోడనే ఆ ఆత్మలను పిశాచి తీసుకొని పోవును. ఇట్లు అమ్మివేసిన మీ ఆత్మలను పాప సంకీర్తనము వలన విడుదల చేయబడును. కావున ముందట వలె పాపము చేసి మీ ఆత్మలను పిశాచికి అమ్మవద్దు. మరియు పునీత అన్నమ్మ గారు ముందర చెప్పినట్లు పితాపుత్రుల స్థలములో నుండినప్పుడు సర్వేశ్వరుని ప్రత్యక్ష దర్శనము కనినందున ఆమె కస్తిని అనుభవించినను ఒక తలంపు చేత ఆమె యొక్క కస్తి తగ్గెను. అదేమనగా ఈ స్థలమందుండిన పితాపుత్రులు అనేక వందల సంవత్సరములు ఉండినట్లు నేనిక్కడ ఉండనవసరము లేదు. కొన్ని సంవత్సరములలోగా రక్షించు వారి సహాయము చేత ఆమె మోక్ష రాజ్యము పొందునని ఆమె తలంచి ఉండెను. క్రీస్తువులారా, మీరు మృతి పొందిన వెనుక నరకమును తప్పించుకొనినను మీరు చేసిన అనేక పాపముల పరిహారమునరించని మీ ఆత్మలు ఉత్తరించు స్థలమునకు పోయి దానిలో సర్వేశ్వరుని యొక్క ప్రత్యక్ష దర్శనమును కానక అగ్నిలో అనేక సంవత్సరములు నిండు బాధను అనుభవించును. కాబట్టి అటువంటి స్థలమందు మీరు అనేక సంవత్సరములు ఉండకుండా పాపములు విడిచుటయే కాక ముందు చేసిన పాపములకు కావలసిన తపస్సు చేయండి. క్రీస్తువులారా, మీరు ఉత్తరించు స్థలమునకు పోవుదురేని బహు కస్తితో అగ్నిలో వేగునప్పుడు దేవమాత మూలమునను సన్మనస్కుల మూలమునను పునీతుల బాసట వలనను విముక్తి చెంద మీరు ఇప్పుడు వారల మీద భక్తిగా నుండి వారలను గురించి పుణ్యములను చేయుడు. జపము. పునీత అన్నమ్మగారా, మా ఆత్మలు భూలోకమందు గల సకల వస్తువుల మమతతో నరకమునకు పోకుండా ఉత్తరించు స్థలమునకు పోతే అక్కడ అనేక దినములు ఉండక మీరుండు మోక్ష రాజ్యమునకు శీఘ్రముగా వచ్చినట్లు ఇప్పుడు ధ్యానించబడిన మీ సంతోషమును గురించి ప్రార్థించుచున్నాము. ఆమెన్.